చాలా చక్కగా దేవుని వెంబడించావు, ప్రార్థన చేసావు, దేవుని వాక్యాన్ని చదువు, మందిరానికి క్రమంగా వచ్చావు, టైంకి వచ్చావు, నీ కుటుంబాన్ని పురుకొల్పే వారిని ప్రోత్సహించావు, దేవుని సేవను ప్రోత్సహించావు, సేవకుల కోసం ప్రార్థన చేసావు. కానీ ఇప్పుడు అవన్నీ లేవు నీలో. ప్రార్థన చేసి ఎంతో కాలం అయి ఉండొచ్చు, వాక్యం చదివి ఎంతో కాలం అయి ఉండొచ్చు, దేవుని మందిరానికి వెళ్ళాలంటే ఒక నిరాసక్తి, కుటుంబాన్ని ప్రోత్సహించే మనసు నీలో లేదా, దేవుని సేవను ప్రోత్సహిద్దామన్న మనసు నీలో లేదా, ప్రభు రాజ్య విస్తరణ కోసం వాడబడదాం, బలము, శ్రమ, సామర్థ్యం, సొత్తు, సమయం దేవునికి ఇద్దామన్న ఆలోచన నీలో లేదు. నీలో లోకం ప్రవేశించేసింది. ఆ లోకం నీలో ప్రవేశించడాన్ని బట్టే దేవుని ప్రేమించలేకపోతున్నావు. అక్రమం విస్తరించుట చేత అనేకులు ప్రేమ ఏమైపోయిందంట, చల్లారిపోయింది. ఆ చల్లారిపోయిన ప్రేమను మరలా వెలిగించగలవా? ఆ ప్రేమను మరలా పునరుద్ధరించగలవా? లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ. ప్రేమ నిలువురంగా ఉండనివ్వండి. అది ఒక సీజన్గా పరిమితం చేయకండి. లెంట్ సీజన్కే దేవుని ప్రేమను పరిమితం చేయొద్దు. క్రిస్మస్ సీజన్ వస్తుంది, రేపొద్దున మరలా డిసెంబర్ స్టార్ట్ అవుద్ది. ఆ నెలంతా కొంత